హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి రుచులు. ఈరోజు మనం మన ఇంటి రుచుల్లో ఒక క్రిస్పీ అండ్ వెరీ టేస్టీ రెసిపీ చూస్తున్నామండి. అదే గోబీ 65. మరి ఇంకెందుకు లేట్, గోబీ 65 చూద్దామా? ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని మరగనిద్దాం. ఇలా వాటర్ మరిగాక గోబీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికాక తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. అస్సలు వాటర్ రాకుండా మంచిగా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా క్యాలీఫ్లవర్ని అంతా ఒక ప్లేట్లో తీసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండిని వేసుకుంటున్నాను. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను, ఒక స్పూన్ ఉప్పు, గరం మసాలా పౌడర్. ఇప్పుడు లైట్గా కలర్ వేసుకుంటున్నాను, కలర్ రావడం కోసం. ఇది ఆప్షనల్ అండి, మీకు అవసరం లేకపోతే తీసేసుకోవచ్చు. ఇలా వేసాక అంత పౌడర్తో పాటు కలుపుకోవాలి. ఫస్ట్ ఒకవేళ మనకి ఇంకా వాటర్ పడతాయి అనిపిస్తే కాస్త వాటర్ స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోవాలి. లైట్గా వాటర్ వేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని 5 మినిట్స్ పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక కాస్త వేసి చూస్తే ఆయిల్ వేడిందా లేదో తెలుస్తుంది. అప్పుడు పకోడీ వేసుకుందాం. చిన్న చిన్న పీసెస్గా వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది. ఒకవేళ ఫుల్గా వేసుకుంటే కాస్త మెత్తగా వస్తుంది. సో చిన్న చిన్న పీసెస్గా వేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే క్రిస్పీగా ఉంటుంది. కూడా చిన్న చిన్న బ్యాచెస్గా వేసుకొని పక్కకు పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకుంటూ క్రిస్పీగా ఉంటుందండి. అంతే అండి, గోబీ 65 చాలా సూపర్, చాలా టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.